గుండమ్మ కథ. క్రూర మృగముల కోరలు తీసెను, ఘోరారణ్యముల ఆక్రమించెను, హిమాలయముపై జెండా పాతెను, ఆకాశంలో షికారు చేశాను. అయినా మనిషి మారలేదు మన శ్రీధర బాబు. చెప్పట్లే నిత్య కృషివరుడు, నిరాడంబరుడు, నిబద్ధతకు నిలువెత్త రూపం డాక్టర్ అద్దంకి శ్రీధర బాబు. ఒకకపోతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బదిలీ సందర్భమున మనందరి రైతుల గుండె చప్పుడు నాలుగు చప్పుడుగా మీకు వినిపిస్తాను. గుర్తుంచుకో ఈసారు మా గుండెల్లో కొలువైనారు, గుర్తుంచుకోండి ఈసారు మా గుండెల్లో కొలువైనారు, మర్చిపోకండి ఈసారు మమ్మిడిచి పెడుతున్న మీరు, బదిలీపై పెడుతున్న మీరు మమ్ము బాధలు ముంచుతున్నారు, గుర్తుంచుకోండి ఈసారు మా గుండెల్లో కొలువైనారు. రైతు సేవకై నడుము కట్టినారు, రైతులు కాలిటి నేస్తమైనారు, మార్కెట్ పిచ్చి కందులు వేస్తుంటే కద్దు గడ్డ వేసి ఆదుకున్నారు, కరోనా కాలం కన్నెర చేసిన కష్టాలు పెట్టే మార్గాన్ని చూపారు, కన్నీరు దిగమింగే రైతు బతుకుల్లో కాసులు కళ్ళకు చూపారు, చేతల మనిషి మీరు, చేతల మనిషి మీరు, మీ వర్కింగ్ స్టైలే వేరు, గుర్తుంచుకోండి సారు మా గుండెల కొలువైనారు, మర్చిపోకండి సారు మమ్మించి పెడుతున్న మీరు. మీరు విడిచి వెళ్ళేటి ఊరు మళ్ళీ పోడుస్తారు సారు, మీరు విడిచి వెళ్ళేటి ఊరు మళ్ళీ పోడుస్తారు సారు, ఆటోగ్రాఫ్ రాయి సారు మా గుండెలపై మీ పేరు, ప్రాంతాన్ని విడిచిన పరదేశం వెళ్ళిన మమ్మల మడమకు సారు, ప్రాంతాన్ని విడిచిన పరదేశం వెళ్ళిన మమ్ముల మరవకు సారు. ఇక మేమా ఏది కదిగిన బయటలో తిరిగిన మిమ్ముల మరవము సారు, మిమ్ముల మరవము సారు, మచ్చలేని చంద్రులు మీరు, ఆత్మబంధువు మీరు. ఆ తర్వాత ఇక్కడికి మహిళా ప్రతినిధిగా వచ్చి తల్లి రూపంలో నన్ను దీవించిన మహిళా రైతుకి నేను మా స్టాఫ్ లాగా చూడటం ఒక కవి, ఒక మంచి సాహిత్యాభివేశం ఉన్న వ్యక్తి శ్యామ్ చంద్రవాడు గారికి, నాకెంతో ఇష్టమైన నా రైతు సోదరులు అండ్ రైతు నాయకులు
ఈ ప్లాట్ఫామ్ యొక్క ఈ రెండు ప్లాట్ఫామ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, నేను వేరే చోట రైతు నాయకుల్ని చూస్తాను, ఇక్కడ ప్రత్యేకించి కందుకూరులో ఉన్న రైతు నాయకులు కానీ రైతు ప్రతినిధులు కానీ వాళ్ళని నాయకులు అని నేను అనను, ఎందుకంటే వాళ్ళు రైతు సేవకులు. వారు నిజంగానే రైతు సేవకులు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా స్టాఫ్ అంటే టీమ్ టొబాకో బోర్డ్, వారందరికీ కృతజ్ఞాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నన్ను ఈ రోజున ఇక్కడ మీలో ఒకరిగా నన్ను ఆదరించినందుకు, నాకు ఘనమైన స్వాగతాన్ని పలికినందుకు, నేను ఎప్పుడూ గుర్తుండిపోయేలాగా ఈ ప్లాట్ఫామ్తో కానీ 27లో కానీ నాకు చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీస్ అంటే నేను గుర్తుపెట్టుకోదగిన చాలా చాలా సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవడం అవసరం లేదు. చాలా వరకు మీ అందరినీ చాలా సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను. నేను ఈరోజు ఎందుకు వచ్చాను అని అంటే, నేను నా టెన్యూర్ని, నా 7.5 సంవత్సరాల ప్రస్థానాన్ని తాత్కాలికంగా బ్రేక్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే అంతకు మించి స్కోప్ లేదు. మామూలుగా ఎవరైనా ఆఫీసర్ ఇక్కడికి వస్తే కేవలం 4 సంవత్సరాలు, మహా అయితే 5 సంవత్సరాలు సేవ చేయగలరు. మీతో నాకు ఉన్న అనుబంధం, మీతో అనంటే మన రైతు బంధువులతో ఉన్న అనుబంధం, ఈ ప్లాట్ఫామ్ కానీ మిగతా ఏ ప్లాట్ఫామ్స్ అయినా కానీ వారితో ఎంత విడదీయలేనిది అంటే, నాకు ఈ 7.5 సంవత్సరాలు ఎన్ని జ్ఞాపకాలు ఉన్నా ఇంకా తనివి తీరడంలా, దాహం తీరడంలా, ఇంకా నాకు అదేదో కష్టపడి సేవ చేసినట్లు, అంటే భారతీయ ప్రశాసనిక సేవ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేసినట్టు నాకు ఏమి అనిపించడంలా. ఏమనిపిస్తోంది అని అంటే, ఆడుతూ పాడుతూ సుహృద్భావ వాతావరణంలో ఒక మంచి భారతదేశానికి రైతు ఒక వెన్నుముక అయితే, ఆ వెన్నుముకను సరిచేయడానికి నాకు జీతం ఇస్తే, ఆ జీతానికి సరైన న్యాయం చేశాను అని అనిపించింది. వాస్తవంగా చూసుకుంటే నాకు ఈ 7.5 సంవత్సరాలు సరిపోతాయా అనంటే, నేను చెప్పినట్టు పర్సనల్గా అడిగితే నాకు సరిపోలా, వాస్తవంగా సరిపోలేదు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, చేయదగినవి చాలా ఉన్నాయి. కానీ మిమ్మల్ని చూస్తే మీరు చిన్న చిన్న విషయాలకు కూడా ఎంత పొంగిపోతారో, ఎంత ఉప్పొంగిపోతారో, మీ మనసు ఎంత సున్నితమైనదో నాకు చాలా చాలా తెలుసు. మిగతా చోట్ల వ్యాపారం చేసుకునే వాళ్ళకి, లేకపోతే మధ్యలో ఉన్న దళారులు అనొచ్చా, వాళ్ళకి లాభాలు రావాలి కానీ రైతుకు రాకూడదా? రావాలి కదా. రైతుల తరపున ఎవరున్నారు? మాట్లాడడానికి ఎవరున్నారు? చెప్పడానికి ఎవరున్నారు? చేయడానికి ఎవరున్నారు? నేను చిన్న 2-3 ఉదాహరణలు చెప్తాను. కొంచెం టైం అవుతుంది, అయినా సరే చెప్పాలి అని అనుకుంటున్నాను, మీకు చెప్తాను. పెనాల్టీ విషయం గురించి మాట్లాడదాం. పెనాల్టీ అనేది దేనికోసం వచ్చింది? పెనాల్టీ అనేది ఒక రైతు తను సొంతంగా కష్టపడి పండించుకుంటాడు. నేను గనక ఎక్కువ పండిస్తే పక్కన ఉన్నవాళ్ళు కూడా నాలాగా ఎక్కువ పండిస్తే నా పంటకు ధర తక్కువైపోతుందేమో అన్న ఉద్దేశంతో రెగ్యులేషన్ అనే విధానాన్ని తీసుకొచ్చాం. కాబట్టి రెగ్యులేషన్ అంటే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టలేం కాదు, మిమ్మల్ని అరెస్ట్ చేయలేం. కాబట్టి పెనాల్టీ రూపంలో కొంతైనా మీ దగ్గర నుంచి సొమ్ము తీసుకుంటే తర్వాత వేరే ఎవరికో రావాల్సిన డిమాండ్ని మీరు చెడగొట్టకూడదు అనే ఉద్దేశంతో పెనాల్టీ చేయడం జరిగింది. అవునా? పెనాల్టీ అనేది ఒక
బోర్డుకి ఆదాయ మార్గం కాదు. బోర్డుకి ఆదాయ మార్గం ఏం కాదు పెనాల్టీ అనేది. బోర్డుకి నేను అట్లీస్ట్ నేను వచ్చిన దగ్గర నుంచి కూడా పెనాల్టీ అనేది ఒక ఆదాయ మార్గం లాగా చూడలేదు. పెనాల్టీ అనేది కేవలం రెగ్యులేషన్ కోసమే చేయబడుతున్న ఒక ప్రక్రియ. ఒకవేళ నేను 0% పెనాల్టీ లేకపోతే పెనాల్టీ లేకుండా ఏమైనా చేశాను అని అంటే దాని యొక్క ఫలితము లేకపోతే దాని యొక్క నిజమైన పొగడ్తలకి హక్కుదారు నేను కాదు, నా వెనకాల ఉన్న నన్ను నడిపించిన టీం. అంతకంటే ఎక్కువ చెప్పాలంటే రైతులు, రైతు నాయకులు, రైతు ప్రతినిధులు ఈ ప్లాట్ఫామ్స్ నుంచి 27 నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమది? ఎప్పుడండి పెనాల్టీ విధించాలి? పెనాల్టీ ఎప్పుడు? రెగ్యులేషన్ వేరే ఎక్కడైనా డిమాండ్ తగ్గుతున్నప్పుడు. ఇప్పుడు అంతర్జాతీయంగా డిమాండ్ ఉంది కదా. బహుశా మన దగ్గర ఇదిగో బోర్డు ఎంత పరిమితి పెట్టింది, బోర్డు పరిమితికి మించి పండించారు, కరెక్టే. దీని మూలాన ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? నాకు రావాల్సిన డబ్బులు అంటే రైతుకు రావాల్సిన డబ్బులు నష్టపోతున్నామా? లేదు కదా. అలాంటప్పుడు పెనాల్టీ ఎందుకు ఉండాలండి? నేను రూల్ లాగా చూడలేదు. రూల్ని అసలు ఎందుకు పెట్టారు అనే దాని గురించి ఆలోచించి చూశాను. కాబట్టి అలా ఆలోచించి చూడాలి అని చెప్పింది నా వివేకంలో మీరందరూ చెప్పిన విషయాలు. నేను కొన్ని విషయాలు ఒకవేళ తప్పైతే నాది తప్పైపోయింది అని మార్చుకోవడానికి కూడా వెనకడుగు వేయను. మీకు ఇంకొక సందర్భాన్ని గుర్తు తీసుకొస్తాను. టొబాకో బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ జరుగుతున్నప్పుడు మీ అందరితోటి కన్సల్టేషన్ చేశాను. నేను ఇక్కడికి కూడా వచ్చాను. కన్సల్టేషన్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఒక ప్రతిపాదన పెట్టింది. 2% సర్వీస్ ఛార్జ్ని ఎంత చేయాలని? 4 చేయాలి అనేసి. సర్వీస్ ఛార్జ్ ఎందుకు పెంచాలి అనే దాని గురించి మనలో చాలా మంది ఈ ప్లాట్ఫామ్ నుంచి 27 నుంచి చాలా కొట్లాడి చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు ఇదంతా ఒక లర్నింగ్ పాయింటే. రైతుల వైపు నుంచి రైతు ఎలా ఆలోచిస్తాడు అనే విషయాన్ని చూడడానికి మీరందరూ సహకరించారు. ఆ తర్వాత నిర్ణయాధికారాన్ని నాకు వదిలేసి నేను ఏది చెబితే అది రైట్ అన్నారు. అలా అన్నందుకు మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో పనిచేశాను తప్పితే వేరేది కాదు. అందుకోసం మీకు సదా టు క్యారీ దట్ ఫార్వర్డ్. పెనాలిటీ అనేది ఒక ఆదాయ మార్గంగా మనం చూడడం లేదు కాబట్టి ఇక నుంచి ఎప్పుడైనా అంటే మనకి 0 పెనాలిటీ అలవాటు అయిపోయి మనం ఏం చేస్తున్నాము అని అంటే రెగ్యులేషన్ అనేది లేకుండా పోతుంది. అంటే మనము రైతుని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో మొదలైన విషయము రెగ్యులేషన్ లేకుండా పోతే అది ఏమైతుంది? ఒకవేళ అంతర్జాతీయంగా రేపు పొద్దున ఎప్పుడైనా డిమాండ్ తక్కువైపోతే ఇక్కడ కొనేవాళ్ళు కొనరు. అప్పుడు చివరికి మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం. అందుకని పెనాల్టీ ఒకవేళ అంతర్జాతీయంగా డిమాండ్ ఎప్పుడైనా లేకపోయినా పెనాల్టీ అనేది తర్వాత క్రియేట్ చేయవలసి వస్తున్నా అది టొబాకో బోర్డులోకి ఫండ్లోకి వెళ్ళదు. అది రైతుల ప్రయోజనం కోసం వాడబడాలి అనే ప్రతిపాదనని నేను గవర్నమెంట్కి పంపించాను. అది కూడా ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. అంటే రైతుల డబ్బులు ఎవరి దగ్గర ఉండాలి? రైతుల శ్రేయస్సు కోసము, రైతుల సంక్షేమం కోసము, రైతుల బాగు కోసము వాడబడాలి అనేది మనం అందరం కలిసి నేను అని అంటే అక్కడ ఓకే పొజిషన్ ఈడీ అంటే ఈడీ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు. ఈడీ అనేది ఒక వ్యవస్థ. దాని వెనకాల పనిచేసే మంచి ఆఫీసర్స్. నేను మంచిగా పని చేయగలిగాను అని అంటే నాకు ఊతం ఇచ్చిన రీజనల్ మేనేజర్స్ కానీ హెడ్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళకి కూడా
అలాంటి అవకాశాలు కల్పించడానికి మనం అందరం కూర్చుని మాట్లాడుకోవడం కానీ జరిగింది. సో మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం కూర్చున్న చెట్టుని మనం నరుకోకూడదు. పొగాకు మూలాన మనము ఈ రోజున సంక్షేమంతో ఉన్నాము, సుభిక్షంగా ఉన్నాము, చక్కగా అన్నం తింటున్నాము, బాధపడకుండా సంతోషంగా ఉన్నాము. నాకు 26లో మొదటిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఆ యావరేజ్ ప్రైస్ ఇంతకీ గుర్తుంది, ఇప్పటి వరకు గుర్తుంది, 117 రూపాయలు. ఇప్పుడు ఈ రోజున 270 రూపాయల పైన. అప్పుడు చూస్తే మన వర్షాలు లేక ఇబ్బంది పడిపోతా ఏదో ఎప్పుడో ఒకప్పుడు నేను సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ఏదో ఒక ఇబ్బంది ప్రకృతి మనల్ని పెడుతోంది, లేకపోతే మనం ఏదో ఒక నష్టానికి గురవుతూనే ఉన్నాము. నా బాధ్యత, నన్ను మెచ్చిన, నా కోసం తల్లిగా పొగాకు బోర్డు లాంటి ఒక సంస్థ వచ్చినప్పుడు నేనేం చేయాలి? నా వాళ్ళందరినీ కలుపుకొని పోయి వాళ్ళకి వీలైనంత ఎక్కువ యావరేజ్ ప్రైస్ తీసుకోవడానికి నా పరిధిలో ఉన్న, చాలా కొద్ది పరిమాణంలో ఉన్న పరిధిలో ఉన్నట్లుగా ప్రొడక్షన్ ప్లానింగ్ కానీ, ట్రేడ్తో మాట్లాడడం కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడడం కానీ, ఈ బోర్డు కార్యకలాపాలు కానీ, బోర్డు మీటింగ్స్ కానీ నిర్వహించాలి. నేను సరైనట్లుగానే నిర్వహించాను అని నమ్ముతాను. దానికి ఊతం ఇచ్చిన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇలా ఈరోజు నేను 10వ తారీఖు 11వ తారీఖు తర్వాత మీకు అందరికీ టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే మీకు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడే మన శ్యామ్ కూడా చెప్పాడు ఆత్మబంధువు అనేసి. ఆ ఆత్మబంధుత్వాన్ని నిలుపుకోవడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఖచ్చితంగా నేను ఏమైతే చేయగలనో, నేను ఏమైతే చేయవచ్చో అవన్నీ చేస్తాను. నేను దీనిని ఒక పాజిటివ్ దృక్పథంతో, అంటే ఎందుకు రైతు ఒక్కడే ఎప్పుడు లాస్ట్ బ్లో తీసుకోవాలి? రైతుకు వీలైనంత మంచి ఎందుకు చేయకూడదు? అది అధికారి అయితేనేమి, ఢిల్లీలో ఉన్న అధికారి అయితేనేమి, ఇక్కడ పనిచేస్తున్న ఆక్షన్ సూపరింటెండెంట్ అయితేనేమి, మన ఫీల్డ్ స్టాఫ్ అయితేనేమి, ఎవరైనా చేయొచ్చు కదా. మంచి వాతావరణంలో మనం అందరం కలిసి ఎదిగితే బాగుంటుంది కదా. రైతు చక్కగా గర్వంగా తలెత్తుకొని తిరుగుతాడు కదా. ఇదే ఉద్దేశంతో పని చేయాలి అనేసి ఇప్పుడే మా సిబ్బందికి కూడా నేను చెప్పాను. అది చెప్తూనే ఉంటాను. వాళ్ళు కూడా నన్ను వదిలే రకం కాదు, నేను వాళ్ళని వదిలే రకం కాదు. మనం అందరం కలిసే ఉంటాము. ఇది తాత్కాలికమే. ఇందాక కామా ఫుల్ స్టాప్ పెట్టన్నారు. కామా ఎందుకు అని అంటే, ఏ అధికారికైనా 32 ఏళ్ల సర్వీస్లో దాదాపు 1/3 or 1/4 ఆఫ్ సర్వీస్ ఒక బోర్డుతో వెనవేసుకుపోయినప్పుడు, నేను అంతకుముందు చాలా ఉద్యోగాలు చేశాను. 11 రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగాలు ఉన్నాయి, 17 రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగాలు ఉన్నాయి. చూడండి, 7.5 సంవత్సరాలు ఒక చోట చేస్తే నా మనసు అక్కడ ఉండిపోతా. సో నేను వెళ్ళవలసిన అవసరము, అగత్యము ఏర్పడింది కాబట్టి వెళ్తున్నాను. అది కూడా ఏదో బాధతో వెళ్ళట్లేదు, సహర్షంగా సంతోషంగా వెళ్తున్నాను. ఎందుకంటే నేను అనుకున్న 2017లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉందో ఆ పరిస్థితిని కంప్లీట్ గా యూటర్న్ చేసి ఈ రోజు రైతంతా గర్వంగా పొగాకు రైతుని అని చెప్పుకునేలాగా స్థాయిలో విడిచి వెళ్తున్నాను. రాబోయే కాలం కూడా మంచి కాలమే. రాబోయే కాలం అదంతా మన పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉంటది. యావరేజ్ ప్రైస్ అంటారా, స్టార్టింగ్ ప్రైస్ అంటారా, లేకపోతే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అంటారా, ఇవన్నీ తాత్కాలికమే. ఏంటి పర్మనెంట్ అంటే మన మొహం మీద చిరునవ్వు, మన గుండెల్లో ధైర్యం. అది ఉన్నంత కాలం మనం ఎప్పుడు తలెత్తుకొని తిరుగుతున్నాము. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.
నాకందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఇష్టమైన వాళ్ళు, నా మనసులో ఎప్పుడూ నిలిచిపోయే వాళ్ళు. మీ అందరికీ నేను వెళ్తున్నానంటే ఇంతమందిగా వందలాదిగా వచ్చిన మీ అందరినీ చూసినప్పుడు నా గుండె పులకించిపోతోంది. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడనవలసిన అవసరం లేదు. మీ అందరి మొహాల్లో చూస్తున్నాను. నా పట్ల ఉన్న ప్రేమ భావాన్ని నేను అంతే నింపుకోవాలని, అలా నింపుకునేలాగా ఆ దేవదేవుడు నాకు అవకాశాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. సార్ చూడండి, సార్ చూడాలి. వెనక్కి వస్తున్న ఫోటో తీ అంటే మీరు నా ముందు నేనే తీసేది. రైట్ సార్ చూడాలి సార్. ఆరు చేతులు పెట్టండి సార్. సార్ చూడాలి సార్. సార్ సార్ చూడాలి ఒకసారి. సార్ చూడాలి సార్. వెయిట్ చేయండి. ఓకే సార్ ఒక్క నిమిషం సార్ 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 ఒకసారి ఇక్కడ చూడాలి. వెయిట్ సార్ రెడీ చూడాలి సార్. రెడీ ఓకే సార్. Thank you very much, Team Kandukur, for the wonderful farewell, which is a memorable moment throughout my life. I cannot forget the way you have made me feel. Namaste.